ప్రభు నామంన అందరికీ వందనాలండి. ఈరోజు మనం ధ్యానం కొరకు అనుకుంటున్న టాపిక్ విశ్వాసము గల ఇద్దరు స్త్రీల గురించి. విశ్వాసము గల స్త్రీలు అనేకులు ఉన్నారు, కానీ మనం ఈరోజు ధ్యానం కొరకు అయితే ఇద్దరు స్త్రీల గురించి మనము వారి విశ్వాసం గురించి యేసుప్రభు వారు పలికిన మాటలని ధ్యానం చేస్తూ వారి విశ్వాసం గురించి మనం ఏం నేర్చుకోవాలన్నది ధ్యానం చేద్దాం. మొదటి స్త్రీగా మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 34 వచనాలు. మొత్తం అన్నీ కూడా చూడాలి, కానీ అన్నీ చూడడం మనము అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడగగా అంతవరకు చూద్దాం. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ గురించిన ప్రస్తావన ఇది. మనకందరికీ కూడా బాగా పరిచయమైన విషయం ఇది, పరిచయమైన సందర్భం. ఈ స్త్రీ గురించి తెలియని వారు అంటూ క్రైస్తవ సమాజంలో ఉండరు. ఆమె 12 సంవత్సరాల నుంచి ఏదో ఒక బాధతో, ఏదో ఒక వ్యాధితో బాధపడుతుంది అన్న విషయం అయితే అన్నా తెలుసు. ఒకవేళ డీటెయిల్గా చిన్న బిడ్డలకి చెప్పినప్పుడైనా కూడా డీటెయిల్గా తనకున్న సమస్య ఏంటన్నది తెలియకపోయినా ఏదో ఒక వ్యాధితో 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నట్టుగా అయితే మనకి ఆ స్టోరీని అందరితో చెప్పడం కానీ, ఆ కథ గురించి ప్రస్తావన కానీ క్రైస్తవ సమాజంలో అయితే మనకి తెలుసు. 12 సంవత్సరాల నుంచి ఒక స్త్రీకి రక్తస్రావం ఉంది అనంటే ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది అన్న దాని మీద ముందుగా మనం ఒక నిమిషం ఆలోచిద్దాం. స్త్రీలుగా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఈ సమస్య ప్రతి స్త్రీకి ఉంటుంది. యవ్వన దశలో వచ్చినప్పుడు నుంచి మొదలైన ఈ సమస్యని ప్రతి నెల వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఒక 3 నుంచి 5 రోజుల వరకు వాళ్ళు ఏదో ఒక ఇబ్బందికి అయితే గురి అవుతూ ఉంటారు. మానసికంగా వారు కొంచెం డిస్టర్బ్డ్ స్థితిలో ఉంటారు. ఆ సమయంలో ఎక్కడ లేని చిరాకు ఉంటుంది, చిరాకు, విసుగు. తర్వాత శారీరకంగా కూడా కొంచెము డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటుంది. కడుపులో నొప్పి అన్నట్టు, నడుములో నొప్పి అని, కూర్చోలేక నించోలేక కాళ్ళు చేతులు లాగుతున్నట్టుగా మనం చూస్తాం. అందరికీ ఉంటుందా అంటే అందరికీ అంత సమానంగా ఉండకపోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బాధ ఉంటుంది. అది అంటే సంవత్సరాలు గడిచే కొలది ఆ బాధ కొద్దిగా వారికి కొంతమందికి ఎక్కువ అవుతుండొచ్చు, కొంతమందికి తక్కువ అవుతుండొచ్చు. ఒక పెద్ద వయసు వచ్చేటప్పటికి చాలామంది స్త్రీలలో అయితే అది ఈ మధ్య మనం కొత్తగా వింటున్నాం, మెనోపాజ్ అని, వాళ్ళు గర్భసంచిని కూడా తీసుకునేంతటి కాంప్లికేటెడ్ కూడా అవుతూ ఉంటుంది. ఓవరాల్గా ప్రతి స్త్రీ కూడా ఈ సమస్య నుంచి పాస్ అవుతున్నాయి ఉంటుంది. తన జీవితంలో చాలా భాగము ప్రతి నెల ఈ యొక్క డిస్కంఫర్ట్కి ఫీల్ అవుతున్నట్టుగా మనకి స్త్రీలుగా మనకి అది అర్థమవుతుంది. ఒక స్త్రీకి 12 సంవత్సరాల నుంచి అదే సమస్య ఉంది. ఆ సమస్య ఉన్నప్పుడు ఈ పరిస్థితులన్నిట్లో ఏ డిస్టర్బెన్స్ అయితే ఎలా ఉంటుందో, బోత్ ఫిజికల్గా అంటే శారీరకంగా డిస్కంఫర్ట్ ఉంటుంది, మానసికంగా కూడా కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటారు. చిరాకు ఎక్కువగా ఉంటుంది, కోపం ఉంటుంది, తినబుద్ధి అవ్వదు. అలాంటివన్నీ ఉన్న టైంలో అది తన జీవితంలో చాలా కాలము అలా నడుస్తూ ఉన్న పరిస్థితి నెలకు ఒక 3 నుంచి 5 రోజులు ఉన్నప్పుడు అంత బాధపడుతుంటే, ఒక స్త్రీ ఏకంగా 12 సంవత్సరాల నుంచి ఆ బాధను అనుభవిస్తుంది. ఏమవుతుంది?
రక్తం అంతా కారిపోతున్నప్పుడు మనిషిలో జరుగుతున్నది ఏంటి అని అంటే హెల్త్ కండిషన్ చూస్తే ఆమె ఎనిమిక్ అయిపోతుంది. ఫస్ట్ రక్తహీనత వచ్చేస్తుంది ఆమెలో. రక్తహీనత వచ్చినప్పుడు భయంకరమైన బలహీనత ఉంటుంది. ఇది మనకి ఓవరాల్గా తెలిసిన విషయం. అయితే ఆనాటి కాలంలో సామాజిక పరిస్థితులు, ధర్మశాస్త్రంలో ఈ ఈ సమస్య ఉన్నప్పుడు, ఈ రక్తస్రావము అన్న ఆ 3 నుంచి 5 రోజులు ఉన్నప్పుడు వాళ్ళు పాటించవలసిన ఏమన్నా పద్ధతులు ఉన్నాయా అన్న దాని గురించి ఫస్ట్ మనం ఒకసారి ఆలోచిద్దాం. సామాజికంగా ఆనాటి కాలంలో స్త్రీలకి ఈ విషయంలో ఎస్పెషల్గా వాళ్ళు పాటించవలసినవి ఏమన్నా ఉన్నాయా అన్నది ఒకసారి తొంగి చూద్దాం మనం. లేవియాకాండము 15వ అధ్యాయము. లేవియాకాండం 15వ అధ్యాయము 19 నుంచి 33 అన్నీ చూడొద్దు, కానీ మొదలవ్వేది 19. లేవియాకాండము 15:19. స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టు వారందరూ సాయంకాలం వరకు అపవిత్రులగుదురు. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పండుకొన్నో అది అపవిత్రమగును, ఆమె దేని మీద కూర్చుంటునో అది అపవిత్రమగును. ఇక్కడ ఆమె అంటే సపరేట్గా ఉంచాలని, ఎందుకనంటే తను ఆ స్థితిలో ఉన్నప్పుడు తనని వేరుగా ఉంచాలి, ఆమెను ఎవరు కూడా ముట్టుకోకూడదు అన్నది ఇక్కడ వ్రాయబడింది. ఎందుకంటే తను ఆ స్థితిలో ఉన్నప్పుడు తనని అపవిత్రురాలుగా చూస్తూ ఆమెను ఎవరన్నా ముట్టుకుంటే వారు కూడా అపవిత్రులు అయిపోతారని, తను పడుకున్న పడక దగ్గర నుంచి దిండు దగ్గర నుంచి సమస్తమును కూడా దూరంగా పెడతారు అన్నది మనం చూస్తాం. ఇది మొత్తంగా మనం 33 వరకు కూడా తను ఏం చేయవలసింది అన్నది చూస్తాం. అంటే 12 ఏళ్ల నుంచి తను ఏకదాటిగా సమస్యలో ఒకవేళ బాధపడుతుంటే 12 ఏళ్ల నుంచి తన దగ్గర ఎవరు ఉండరు అన్నది మనకు అర్థమవుతుంది. ఎవరు దగ్గరకు వచ్చి ఉండరు కదా, ఎందుకంటే తనని ముట్టుకోకూడదు అన్నది ధర్మశాస్త్ర ప్రకారము అక్కడ వాళ్ళకి తెలియజేయబడింది. కాబట్టి తన దగ్గర కూడా ఎవరు ఉండరు. అంటే తను కేవలము అంటే ఒక ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారము ఆ దినములలో ఆమెని ఎవరు కూడా ముట్టుకోకూడదని. అయితే ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి మార్కు సువార్తలోకి వెళ్ళిపోతే, మన మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు మనకి ఎలాగా అర్థమవుతుంది. ఆమె 25లో చూద్దాం మళ్ళీ ఒకసారి. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, అంటే ఇప్పుడు ఒక సమస్య, ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు వైద్యుల దగ్గరకు కూడా వెళ్ళి ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని, తన తోటు ఎవరు లేరు, ఎందుకంటే తనని ముట్టుకోకూడదు కాబట్టి డెఫినెట్గా ఎవరు కూడా తన దగ్గర ఉండకపోవచ్చు. ఒంటరిగా ఉంది, శారీరకమైన సమస్యలు ఉన్నాయి, మానసికంగా ఎంతో అంటే లోన్లీ డిప్రెషన్కి గురై ఉండొచ్చు. తన ఆరోగ్య సమస్యను తను బాగు చేసుకుందాము అని అనుకుంటే తనకున్న వ్యయం అంతా కూడా స్పెండ్ చేసింది. తన దగ్గర ఏం డబ్బు ఉందో అదంతా కూడా స్పెండ్ చేసింది. అలాంటి స్థితిలో అంటే ఒక మానసికంగా తను ఏమి గురవుతుండొచ్చు అంటే ఎక్స్ట్రీమ్ లోన్లీనెస్ అండ్ ఎక్స్ట్రీమ్ డిప్రెషన్లో ఉండొచ్చు. ఆ సందర్భంలో ఆమె చేసిన పని ఏంటంటే, తను యేసుప్రభు వారి గురించి విని ఆయన వస్త్రపు చెంగును, హెమ్ ఆఫ్ ది గార్మెంట్ అని, అంటే బేసికలీ అంటే ఆయన వేసుకున్న వస్త్రం యొక్క కింద దారపు పోగులు లాంటివి ముట్టుకున్నా కూడా నేను స్వస్థపరచబడతాను అని ఆలోచించుకుంటుంది. ఏమనుకుంది మనం ఒకసారి ఇక్కడ మళ్ళీ ఒకసారి మార్కు సువార్త 5వ అధ్యాయంలో చూస్తే 27లో ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదును అనుకొని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. ఇక్కడ మనము ఇప్పుడు ఇంత లోన్లీగా డిప్రెస్డ్గా ఉన్న స్థితిలో ఆమె ఆలోచన కూడా సరిగ్గా ఉండకపోవచ్చు, కానీ దీనిలో మనము హోప్ని చూస్తాం. అంటే ఏదో విధంగా నేను బాగా అవ్వాలి, అదే స్థితిలో ఉండడము అంత రైట్ అనుకోవట్లేదు తను. ఎందుకులే నాకు అయిపోయిందిలే, నా జీవితం ఇంతే అన్న ఆలోచన ధోరణి కాదు, కానీ
ఎలాగైనా కానీ నేను బాగా అవ్వాలని ఒక ఆశని ఆమెలో చూస్తున్నాం మనం. ఆశ ఒకటేనా, తను ఏం చేసింది, తను ధైర్యంగా ముందుకొచ్చింది. ఇప్పుడు ధైర్యం అని ఎందుకు మనం ఆలోచిస్తున్నాము? ఒకవేళ ఆ జనసమూహంలో యేసుప్రభు వారు ఒంటరిగా ఉన్నారా? లేదు, జనసమూహం మధ్యలో ఉన్నారు. ఇప్పుడు జనసమూహంలో ఉన్నప్పుడు ఆమె ముందుకొచ్చి యేసుప్రభు వారిని ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో వేరే వాళ్ళని కూడా ముట్టుకోవచ్చు కదా. తను రక్తస్రావం ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇతరులను ముట్టుకుంటే వారు కొంచెం ఇరిటేట్ అయిపోవచ్చు, ఆగ్రహంలోకి కూడా వచ్చేయచ్చు కదా. ఆగ్రహంలోకి వచ్చి ఇప్పుడు గ్రూప్ ఎలాగా, మాబ్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్న దానికి మనకేమొక స్టాండర్డ్ ఏమి ఉండదు. అంటే మనం ఆలోచనకి ఒక్కొక్కసారి అందదు అది. వాళ్ళు హైపర్గా రియాక్ట్ అయ్యి తనని దూషించవచ్చు, తనని కొట్టచ్చు, ఏదన్నా జరగచ్చు. అయినప్పటికీ కూడా ఒక సాహసమే చేసినట్టుగా మనం ఆలోచించాలి. ధైర్యం తెచ్చుకొని తను ఏం చేస్తుందంటే ముందుకు వచ్చి యేసుప్రభు వారిని, అంటే డైరెక్ట్గా చెప్పి నాకు ఈ సమస్య, నాకు స్వస్థత కావాలి అని చెప్పట్లేదు. తనంతట తను ధైర్యంగా ముందుకు వచ్చి యేసుప్రభు వారి వస్త్రపు చెంగును ముట్టుకున్నట్టుగా చూస్తాం. అప్పుడు యేసుప్రభు వారు వెంటనే అడుగుతున్నారు, నన్ను ఎవరు ముట్టుకున్నారని. అప్పుడు శిష్యులకి చాలా అంటే సర్ప్రైజింగ్ ఉంటుంది. చుట్టూ ఉన్నది మనుషులు ఉన్నప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారా? చేయరు కదా. అంటే అందరూ ఎవరో ఒకరు ముట్టుకుంటున్నట్టు, పోనీ పర్సన్ని ముట్టుకుందా? లేదు, వస్త్రపు చెంగును ముట్టుకున్నప్పుడు యేసుప్రభు వారికి అడుగుతున్నారు. ఆయనకి తెలియకనా? యేసుప్రభు వారికి తెలియదా? అన్నీ తెలుసు, సమస్తము తెలుసు కదా. ఎవరికి ఏ సమస్య ఉంది, ఏ ప్రాబ్లంతో వాళ్ళు బాధపడుతున్నారు, తన హృదయాలోచన కూడా ఎరిగిన దేవుడు. కానీ ఆయన ఏం అడుగుతున్నారంటే నన్ను ముట్టుకున్నది ఎవరు? మనం ఇక్కడ 30లో చూస్తే, వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రంలో ముట్టినదెవరని అడుగగా. అప్పుడు శిష్యులు ఇదంతా చెప్పినప్పుడు 33 చూద్దాం. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుగుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆమెతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గల దానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. అడిగినప్పుడు భయపడింది. అమ్మో ఏమవుతుంది? భయం అంటే ఇప్పుడు ఈ జనసమూహం ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు, యేసుప్రభు వారు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. భయపడి వచ్చి తనకు జరిగినదంతా చెప్పినప్పుడు యేసుప్రభు వారు ఆమె విశ్వాసంను చూసి ఆశ్చర్యపడి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, ధైర్యంగా నువ్వు వెళ్ళుమని యేసుప్రభు వారు తనతోటి చెప్తున్నారు. ఇది మొదటి సందర్భంగా మనం చూద్దాం. మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చి మళ్ళీ కంక్లూషన్ చెప్పినప్పుడు చూద్దాము. రెండవ సందర్భంగా మనము మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 15లోకి వచ్చి రెండవ సందర్భంగా మనము 21 నుంచి 28 వరకు చూద్దాం. 21 నుంచి 28. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఆమెను మన వెంబడి వచ్చి కేకులు వేయుచున్నది గనుక ఆమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనేను. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగెను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసి కొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. ఈ సందర్భంలో మనం చూస్తే కానాను స్త్రీ ఒక ఆమె యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినట్టుగా చూస్తాం. అంటే కానాను స్త్రీ అని అనుకుంటే ఆమె ఒక అన్యురాలు ఒక స్త్రీ యేసుప్రభు వారి దగ్గరికి వచ్చింది. ఏమని అంటుంది? నా కుమార్తెకు బాగాలేదు, దెయ్యములు పట్టి ఉన్నది కాబట్టి
నాకు స్వస్థత, నా కుమార్తె కొరకు స్వస్థత కావాలని యేసుప్రభువారిని అడుగుతుంది. యేసుప్రభువారు రియాక్ట్ అవ్వట్లేదు. రియాక్ట్ అవ్వకుండా ఉన్న సందర్భంలో మనం 21 నుంచి చూసుకుంటే 22లో, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. మామూలుగా అడగట్లేదు, గట్టి గట్టిగా అరుస్తుంది. గట్టి గట్టిగా అరిచి తన కుమార్తె కొరకు స్వస్థతని కోరుకుంటుంది యేసుప్రభు వారి దగ్గర. మామూలుగా వచ్చి సాఫ్ట్ టోన్లో ఉంటే పెద్దగా అంతగా శిష్యులు కూడా ఏమీ అంత పెద్ద పట్టించుకునేవారు కాదు. కానీ శిష్యులు ఇక్కడ కొంచెం ఇరిటేట్ అవుతున్నారు. ఏంటి దేవా, ఈ స్త్రీ వచ్చి కేకలు వేస్తుంది కాబట్టి ఈమెని పంపించి వేద్దాము అని శిష్యులు చెప్తున్నప్పుడు కూడా యేసుప్రభు వారు ఏమనట్లేదు. తర్వాత ఏమని అంటున్నారు, ఈ స్త్రీ ఇంకా పట్టుపడుతున్నప్పుడు ఆయన అంటుంది ఏంటంటే 24లో చూస్తాము, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరిని యొద్దకును నేను పంపబడలేదని. అదేంటి అంటే ఇప్పుడు రక్షణ కేవలం ఇశ్రాయేలీయులకేనా అని ఆలోచిస్తే, యేసుప్రభు వారు ఇచ్చిన గ్రేట్ కమిషన్లో కూడా సర్వలోకంకి వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నారు. అప్పుడు కేవలం ఇశ్రాయేలీయులకే సువార్తను ప్రకటించమని చెప్పినట్టుగా చూడం. రక్షణ కేవలము క్రీస్తుని వెంబడిస్తున్న వారికేనా అంటే, క్రీస్తులోకి రప్పించి అందరికీ కూడా రక్షణ అనుగ్రహించాలన్నది ఆయన చిత్తము. ఈ రక్షణ అందరి కొరకు, ఇది కేవలము అప్పట్లో ఉన్న యూదులకేనా ఇశ్రాయేలుకేనా అన్న ఆలోచన మనం ఆలోచిస్తుంటే, యేసుప్రభు వారి మాటల ప్రకారం చూస్తే ఇది అన్యులకి కాదు అన్నట్టుగా మనకి అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి చూద్దాము. 24లో ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదన్ను. 25లో అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ఫస్ట్ హ్యాండ్గా అయితే యేసుప్రభు వారు లేదు ఇది అన్యులకి కాదు అన్నట్టు చెప్తుంటే ఆమె పట్టు విడవట్లేదు. విడవకుండా నేను అన్య దేశపు స్త్రీనే, కరెక్టే, కానీ కూడా నాకు సహాయం కావాలి. ఎందుకు అడుగుతుంది అంత పట్టుబట్టి? ఎందుకంటే సహాయం యేసుప్రభు వారి దగ్గర నుంచే రాగలదు అని ఆమె విశ్వసిస్తుంది. కాబట్టి ఆమె ఆలోచించిన దాని ప్రకారం యేసుప్రభు వారే తన కుమార్తెను స్వస్థపరచగలరు అని నమ్ముతుంది. కాబట్టి అయితే ఈ 25లో చూస్తే, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పగా, అంటే ఇక్కడ అంటే ఒక ఫిగరేటివ్ స్పీచ్లో మాట్లాడుతూ యేసుప్రభు వారు అంటున్నారు, ఏదైతే పిల్లల కొరకు ఏర్పాటు చేశారో అదైతే ఇంట్లో పెంచుకున్న పెంపుడు కుక్క పిల్లలకైతే తీసి ఫస్ట్ అయితే వేయరు కదా. అంటే ఫస్ట్ బిడ్డలు తినేసిన తర్వాత ఏమన్నా ఉంటే అవి ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క పిల్లలకి వేస్తారు కదా. మరి అలాంటప్పుడు అంటే ఆమె పట్టు విడవకుండా విశ్వాసము గలదై ఆమె ఏమని అంటుంది, బల్లె మీద నుంచి కింద పడిన రొట్టె ముక్కల్ని కూడా కుక్క పిల్లలు తింటాయి కదా. అంటే నాకు ఆ కొంచెం వచ్చినా సరిపోతుంది, అంటే మీ దగ్గర నుంచి స్వస్థత పొందుకోవాలని వచ్చాను. అది ఒకవేళ అన్య దేశపు స్త్రీనైనా నేను నాకు ఒకవేళ దొరకదు అనుకున్నప్పటికీ కూడా ఎంత కొంచెమైనా కానీ పర్వాలేదు, దాన్ని బట్టి కూడా నేను తృప్తి చెందుతాను, దాన్ని బట్టి కూడా నా కుమార్తెకు స్వస్థత వస్తుంది. పట్టు వదలకుండా యేసుప్రభు వారిని అడుగుతున్నట్టుగా మనం చూస్తాం. అప్పుడు యేసుప్రభు వారు 28లో చూస్తే, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. వెంటనే యేసుప్రభు వారు చాలా అంటే సంతోషంతో కూడిన ఆశ్చర్యంలో నీ విశ్వాసమే నిన్ను అంటే నీ కుమార్తెను స్వస్థపరచను, ఆ గడియలోనే ఆ అమ్మాయి బాగైనట్టుగా చూస్తాం మనం. ఇద్దరు స్త్రీల గురించిన ప్రస్తావన. ఇద్దరు కూడా యేసుప్రభు వారిని అప్రోచ్ అయ్యారు, ఆయన దగ్గరికి వెళ్ళారు. ఇద్దరి గురించి కూడా మరి వాళ్ళు ఎవరు అన్నది మనకి అంత కరెక్ట్గా తెలియదు. వాళ్ళు ఎవరు, ఏ వంశస్థులు, ఎవరు, వాళ్ళ
అంటే ఆ రోజుల్లో అంటే ఆనాటి సామాజిక స్థితిని చూస్తే స్త్రీల ఐడెంటిటీ వాళ్ళ కుటుంబ సభ్యులను బట్టి, ఎవరి కూతురు, ఎవరి భార్య, అంటే ఎవరు తన కుటుంబ సభ్యులు అన్న దాని మీదే తన ఐడెంటిటీ ఉంటుంది. అయితే మనము ఇక్కడ చూసినప్పుడు వీళ్ళు ఎవరు, ఏ వంశస్థులు, ఎవరు కుటుంబ సభ్యులు, ఇవి ఏమి కూడా మనకి తెలియదు. పోనీ వాళ్ళ పేర్లు తెలుసా అంటే ఇద్దరికీ కూడా వాళ్ళ పేరేంటో మనకి తెలియదు. ఇద్దరు కూడా వారి సమస్యలతోటి వచ్చారు. ఒక స్త్రీకి అయితే బాగోలేదు కాబట్టి తన సమస్యని పట్టుకొని వచ్చింది. తర్వాత ఇంకొక స్త్రీని చూస్తే ఆమె తన కుమార్తె గురించిన స్వస్థత కొరకు వచ్చారు. ఇద్దరు కూడా వారి సమస్యల్ని తీసుకొని వచ్చారు. వాళ్ళు ఎవరు అన్నదానికి పెద్దగా రెండవ ప్రస్తావనలో ఉన్న స్త్రీ ఒక కానాను స్త్రీ అని తెలుసు. కొంతమంది అనడం ఏంటంటే మొదటి స్త్రీ కూడా, రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ కూడా ఒక అన్యురాలు అని చారిత్రకంగా కొంతమంది మాట్లాడతారు. కానీ మనకి పూర్తి ఆధారాలు లేవు. పోనీ అలా అనుకున్నా కూడా ఒకవేళ ఆమె రాలైనా కానీ అన్యురాలైనప్పటికీ కూడా తను ఎవరు అన్నది ఇంతకంటే కూడా మనకి డీటెయిల్స్ బైబిల్ గ్రంథంలో వ్రాయించబడలేదు. కానీ ఈ ఇద్దరి గురించి రాసినప్పటి నుంచి ఇప్పుడు దాకా మనము అనేక సందర్భాల్లో వీళ్ళని జ్ఞాపకం అయితే చేసుకున్నాం. ఎందుకంటే వీరి విశ్వాసం అంత గొప్పది కాబట్టి, వారి విశ్వాసమును బట్టి వారు ఏది కావాలనుకున్నారో దేవుడి దగ్గర నుంచి పొందుకున్నట్టు చూస్తాం. మొదటి సందర్భంలో ఈ 12 ఏళ్ళ నుంచి బాధపడుతున్న ఆమెకి సామాజిక స్థితిగతులు కూడా ఎలా ఉన్నాయంటే తనని ఎవ్వరూ కూడా ముట్టుకోవడానికి కూడా వీలు లేని పరిస్థితి. అయితే తను ఎప్పుడైతే వచ్చి యేసుప్రభువాన్ని ముట్టుకుందో స్వస్థతనైతే పొందుకుంది. ఆ స్వస్థతను పొందుకోవడంతో పాటు మనము ఒక చేంజ్ని చూస్తాం. తను ముట్టుకున్న తర్వాత వెంటనే వెళ్ళి ఒకవేళ యేసుప్రభు వారు స్నానం చేశారా, చుట్టుపక్కల ఉన్న జనసమూహము స్నానం చేశారా అన్నది చూస్తే అలాంటిది ఏమి రాయబడి లేదు. అంటే ఆనాటి నుంచి కూడా మనం ఒక చేంజ్ని చూస్తాం. వాళ్ళు అపవిత్రుల కింద ఒకవేళ పక్కన పెట్టి వేయబడినప్పటికీ కూడా తను ధైర్యంతో ఒక స్టెప్ ముందుకేసినప్పుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి ఇప్పుడు మనమైతే అంటే అలాంటి కట్టుబాట్లు, అలాంటి పద్ధతులు పాటిస్తున్నారా అంటే పాటించట్లేదని చెప్పచ్చు. మనం అంటే కొంచెము పల్లెటూరుల్లో పరిస్థితులు తెలియదు, కానీ సిటీలో అయితే అసలు అది ఎవరు పెద్ద పట్టించుకోరు. అంటే ఒక చేంజ్ వచ్చింది. అప్పుడు దాకా కొన్ని ధర్మశాస్త్ర ప్రకారముగా కొన్ని పాటించవలసినవి, అంటే ఈ సందర్భంలో ఇది ఇంకా పాటించకుండా ఉండడం అయితే మనం చూస్తున్నాం. అపవిత్రత అన్నది ఆ విషయంని బట్టి అయితే లేనట్టుగా చూస్తున్నాం. అంటే ఒక చేంజ్కి ఆమె నాంది పలికినట్టుగా కూడా చూస్తున్నాం. రెండవ సందర్భంలో స్త్రీ అన్య దేశపు స్త్రీ, కానాను స్త్రీ, ఆమె వచ్చి అడుగుతుంది. యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే ఈ రక్షణ ఏదైతే ఉందో అది మొదట ఇశ్రాయేలీలకి. ఆయన ఇంకొక సందర్భం చూద్దాం, ఇంకొక వచనం మనము క్విక్గా చూసుకుంటే యేసుప్రభు వారు శిష్యులను కూడా పంపిస్తున్నప్పుడు ఏమని చెప్తున్నారు, మీరు మొదటగా ఇశ్రాయేలీల దగ్గరికే వెళ్ళి వారికే సువార్తను ప్రకటించాలని. అంటే దేవుని ప్రణాళికలో మనం చూసుకున్నప్పుడు ఇశ్రాయేలీలకే మొదటగా రక్షణ సువార్తను చెప్పబడాలన్నది దేవుని ప్రణాళిక. అయితే ఇది కేవలం వారి వరకే ఉండిపోతుందా అంటే కాదు, ఉండదు. అది సర్వలోకంలోని సర్వ సృష్టికి కూడా ఈ రక్షణ సువార్తని తీసుకెళ్ళబడుతుంది. కానీ ఆ టైంకి అయితే ఇది అన్యులకు కూడా అన్న విషయం అయితే తెలీదు. ఎందుకంటే శిష్యులకి చెప్తున్నప్పుడు మీరు ఇశ్రాయేలీల వద్దకు వెళ్ళి ఈ రక్షణ సువార్తని మీరు ప్రకటించమని చెప్పినప్పుడు ఇప్పుడు ఈ స్త్రీ ధైర్యం చేసి సాహసంతో ముందుకు వచ్చి అడుగుతుంది. అడగడమే కాకుండా పట్టుపడుతుంది. ఏమని చెప్తున్నారు యేసుప్రభు వారు కేవలం ఇశ్రాయేలీల కొరకు వచ్చారా అంటే కాదు కదా, సర్వలోకం కొరకు వచ్చారు. అయితే ఆయనతోటే ఆమె మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. అన్యులకు కూడా వాళ్ళు కూడా అంటే ఈ రక్షణలో వాళ్ళు పంచుకోవడానికి వాళ్ళు కూడా అంటే పాలిభాగస్తులు అవ్వడానికి ఇష్టపడుతున్నారు అన్నది.
అది దేవుని ప్రణాళికలు అందరికీ ఉన్నప్పటికి కూడా ఈ స్త్రీ చేసిన సాహసమైన క్రియను బట్టి యేసుప్రభు వారు కూడా ఆశ్చర్యపోయి, కుమారి నీ విశ్వాసమే స్వస్థతను తీసుకొచ్చిందని ఆ గడియలోనే ఆమె కుమార్తె బాగుపడెను. ఇద్దరు స్త్రీల గురించి చూస్తున్నాం. స్త్రీలుగా ఈ వాక్యంని వింటున్న ప్రతి ఒక్క స్త్రీ కూడా ధైర్యము తెచ్చుకోవాలి. ఏంటంటే మన పరిస్థితి ఒక్కొక్కసారి బాగోలేకపోవచ్చు, మనకి ఏది అనుకూలంగా ఉండకపోవచ్చు, శారీరకంగా మానసికంగా అలసిపోయిన స్థితిలో ఉండొచ్చు, పరిస్థితులు ఏమీ కూడా అనుకూలంగా ఉండకపోవచ్చు. ఆ సమయంలో ఈ ఇద్దరు స్త్రీల గురించి మనం ఆలోచిస్తే వారిలో ఉన్నది విశ్వాసము, ధైర్యము, సాహసము, పరిస్థితులకి ఎదురుగా వెళ్ళి వాళ్ళ అనుకుంటున్నది వాళ్ళు ఇతరులకి చెప్పగలిగేంతటి ధైర్యం కలిగి ఉన్నారు. మనము కూడా ఈరోజు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా మన పరిస్థితిని దేవుడి దగ్గరికి తీసుకొని వెళ్ళి దేవుని ముందు మన స్థితిని మనము వెల్లడిపరచవలసిన వారమై ఉన్నాం. ఆ స్థితిలో మనం వెనక అడుగు మాత్రము వేయకూడదు. వీళ్ళు ఆనాడు ఆ కాలమాన పరిస్థితులు బట్టి ఉన్న కట్టుబాట్లను దాటి ఒక అడుగు ముందుకు వేశారు. ఈనాడు స్త్రీ పరిస్థితి అంత భయంకరంగా అయితే లేదు. చాలా విషయాల్లో ఆమె చాలా మెరుగుగా, చాలా బాగుగా ఉంది. ఇలాంటి సందర్భంలో మనము ఏదో ఆలోచిస్తూ, ఏదో భయపడిపోయి ఇంటి మట్టుకే పరిమితిగా ఉంటూ నేను ఇంతే, నా పరిస్థితి ఇంతే అని ఏ మాత్రం కూడా దిగులు చెందవలసింది లేదు. మనకి ఏది కావాలంటే మనకు ఆ సమస్తమును అనుగ్రహించు దేవుడు మన పక్షాన ఉండగా మనకి భయపడకూడదు. ఆ ఇద్దరు స్త్రీల విశ్వాసాన్ని మాదిరిగా తీసుకుంటూ మనం కూడా మన విశ్వాస యాత్రలో ఇంకా ముందుకు జరగాలని, మనం దేవునిలో అద్భుతంగా అత్యధికంగా ఎదగాలని ఆశపడుతూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.